చాలా మందికి టైర్స్ ఎప్పుడు చేంజ్ చేయాలనేది అయితే డౌట్ ఉంటుంది. జనరల్ గా వీల్ అలైన్మెంట్ దగ్గర అడిగినప్పుడు వీల్ అలైన్మెంట్ టెక్నీషియన్ పెద్ద లేజర్ కళ్ళతో అయితే స్కాన్ చేసి 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు అనేది అయితే చెప్తాడు. మన కళ్ళల్లో లేజర్ లేదు, మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అనుకునేవారు ఈ వేలు అయితే చెక్ చేసుకోవచ్చు. టైర్ మీద మనకి థ్రెడ్ వేర్ ఇండికేషన్ సింబల్ అయితే ఉంటది. సో ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ కనబడుతుంది కదా, దీనికి ఆపోజిట్ లో ఇండికేషన్ సింబల్స్ అయితే ఉంటాయి. ఈ లైన్స్ మధ్యలో, ఈ లైన్స్ మధ్య ఉన్న ఇండికేషన్స్ రోడ్డు టచ్ అవుతున్నాయంటే మనం టైర్ చేంజ్ చేసుకోవాలి. ఇలా ఫింగర్ పెట్టినప్పుడు ఈ ఫింగర్ కి అనేది ఇండికేషన్ టచ్ అవ్వద్దు. టైర్ గ్రిప్ తో పాటు టైర్ క్రాక్స్ కూడా చెక్ చేసుకోవాలి మనం. మాక్సిమం టైర్ లైఫ్ వచ్చేసి 3 to 5 years అయితే ఉంటది. ఇంకా కరెక్ట్ గా చెక్ చేసుకోవాలంటే ఈ డివైస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ డివైస్ కాస్ట్ 500 అయితే పడుతుంది. మనకు అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఈ డివైస్ ని 0 కి సెట్ చేసుకోవాలి. ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేసి 0 అనేది అవుతుంది. మనం ఈ లైన్ లో ఈ డివైస్ ని ప్రెస్ చేస్తే ఎంత ఎంఎం ఉంది అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి 3.2 mm అయితే ఉంది. సో మాక్సిమం మనం 3 mm వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం బైక్ టైర్ కూడా చెక్ చేద్దాం. బైక్ టైర్ మనకి 6.7 mm అయితే ఉంది. సో ఆల్మోస్ట్ న్యూ టైర్, బట్ హార్డ్ అయిపోయి క్రాక్స్ అయితే వచ్చేసాయి. సో ఈ టైర్ ని అయితే మనం యూజ్ చేయొద్దు, రీప్లేస్ చేసుకోవాలి. ఇంత గ్రిప్ బాగున్నా టైర్ క్రాక్స్ వస్తే రీప్లేస్ చేసుకోవాలి. సో బైక్ టైర్ మీద కూడా థ్రెడ్ వేర్ ఇండికేషన్ అయితే ఉంటది, TWI అనేది. ఇక్కడ కూడా మనకి ఇండికేషన్ అయితే ఉంది. సో ఏ టైర్ కైనా థ్రెడ్ వేర్ ఇండికేషన్ అయితే ఉంటది, దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన పేజ్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి.